అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మన లేడీస్కి ఇష్టమైన ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది జూలై 15th నుంచి. సో నేను ఫస్ట్ డేనే పెట్టుకోవాలని చెప్పేసి నేను ఫస్ట్ డేనే మా చెట్లకు ఉన్న గోరింటాకు మొత్తాన్ని కోసి మిక్సీ పట్టేసాను. నాకు తెలిసిన పద్ధతి అయితే ఇది. మీకు తెలిసిన పద్ధతి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేసుకుంటే మనందరికీ గోరింటాకు ఎంత బాగా పండుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఆషాఢ మాసం అంటే మనకి సెకండ్ వన్ గుర్తొచ్చేది అమ్మవారి గుడులు అనమాట. సో అమ్మవారి గుడులు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆషాఢ మాసం అంటే వెళ్ళాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. సో పక్క ఎందుకంటే అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు. అలంకరించడంలో అలంకరణ భాగంలో గోరింటాకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గోరింటాకు అనేది సో అలాంటిది కూడా మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మన ఒంటిలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అండ్ మనకి కాళ్ళకి ఎప్పుడైనా వేడి ఎక్కువైనప్పుడు పగులుతాయి కదండి. మనం ఆ కాళ్ళకి బాగా అప్లై చేసుకుంటే దాని మొత్తాన్ని కూడా మనకి క్లీన్ అయిపోతుంది. త్వరగా పగులు కూడా తగ్గిస్తుంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గోరింటాకులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గోరింటాకులో లాసోన్ అనే పదార్థం అనేది ఒకటి ఉంటుంది. సో అది మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినప్పుడు బ్యాక్టీరియాస్ అన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని ఇది మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. మా ఇంటి మహాలక్ష్మి మా పాపకి పెట్టాను ఫస్ట్ గోరింటాకు. తర్వాత మేము అందరం పెట్టుకున్నాము. చూసారు ఎంత బాగా పండిందో. మీరు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.